నిన్న ప్రశ్నలు ఏసీబీ అడిగినటువంటి ప్రశ్నల్ని ఉద్దేశిస్తూ చిట్టినాయుడు రాసిచ్చిండు. అంటే చిట్టినాయుడు అంటే మీ ముఖ్యమంత్రిని పట్టుకుని చిట్టినాయుడు రాసిచ్చినటువంటి చిట్టిలే ఏసీబీ ఆఫీసులోకి వచ్చినాయి. వాళ్ళు ఉన్నటువంటి ప్రశ్నల్ని తిప్పి తిప్పి అడుగుతా ఉన్నారు. ఈ అంతా కూడా రేవంత్ రెడ్డి స్క్రిప్ట్ సంబంధించింది అంటా ఉన్నాడు ఆయన. తమ్మి ఇప్పుడు అలా చెల్లె జైలుకి పోయింది. ఏ చిట్టినాయుడు రాసిచ్చిండు? ఏ చిట్టినాయుడు రాసిచ్చిండ్రా? మోడీ రాసిచ్చిండా? అమిత్ షా రాసిచ్చిండా? ఎవరు రాసిచ్చిర్రు? ఒకటండి, ఒక సీఎం చేతిలో చట్టం అనేది ఉంటుంది ఎక్కడైనా. చట్టం అనేది ఎవరికి చుట్టం కాదు తమ్మి, ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీ అయ్యా 80,000 బుక్కులు చదివింది, మీకు చెప్పలేదా ఇది ఇట్లా కాదు నాయన, ఇట్లా కాదు నాయన అని చెప్పలేదా? మీకు చిట్టినాయుడు రాసిచ్చే స్థాయి ఉంటే ముఖ్యమంత్రి అయిన రోజే తీసుకొచ్చి జైలు వేస్తాం, కుటుంబాన్ని మొత్తం వేస్తాడు. కానీ భగవంతుడు అనేటోడు ఒకడు ఉంటాడు. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు, అక్కడ బోర్ల బొక్కలు పడ్డాడు. నిన్న హరీష్ రావు కూడా ఉన్నట్టుంది. నిన్న ఎక్కడ? నిన్న హరీష్ రావు కూడా హాస్పిటల్కి వెళ్తాడు మరి పాపం. ఇప్పుడు పుణ్యం కొద్ది పురుషుడు అన్నట్టుగా ఆ మేనల్లుడు ఒకడు అన్ని ఆడగొడు ఈడగొడు ఇంకొక ఆయన ఉన్నాడుగా. ఇప్పుడు వీళ్ళిద్దరేమో కేసులు ఎదుర్కొంటారు. ఏం ఉన్న నా పిల్లలు ఈ రకంగా అయిపోయింది అని చెప్పి దానికి మనసు తృప్తి లేదు. అసలు ఏం చేయాలో అర్థం కాక మొన్న చూసింది కదా పరిస్థితి. మొన్న ఈడీ విచారణకు వచ్చినప్పుడు మీరు చూసిరు కదా ఆయన పరిస్థితి ఎట్లా ఉంది. నిజంగా ఒక అందుకు చూస్తుంటే ఒక మానవత్వం ఉన్న మనిషిలాగా నేను కూడా ఆ మనిషిని చూస్తే బాధ అనిపించింది. ఎందుకు అనిపించింది? వయసులో ఉన్నప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు మీరు చేసే లుచ్చా పనుల కోసం లాస్ట్ శేష జీవితంలో ఈ రకంగా ఉంటుంది అని చెప్పి కేసీఆర్ లైఫ్ నే ప్రతి ఒక్కరు కూడా చూసుకోవాలి. అమ్మ ఇప్పుడు మేము ఏమైనా తప్పులు చేస్తే రేపు అధికారం కోల్పోయిన తర్వాత ప్రతి ఒక్కరితో బయటికి తీస్తారు అనేది చూసుకోండి. ఇకనైనా ఇలాంటివి ఎప్పుడు కూడా మనకు ప్రజలు అధికారం ఎప్పుడు ఇస్తారు? వాళ్ళని బాగుపరచడానికి, నన్ను నమ్ముకున్నందుకు మాకు బాగా చేస్తారు అని అమాయకమైన ప్రజలు ఓటేసి మనల్ని గెలిపిస్తారు. ఇవాళ వాళ్ళు గెలిపించి నీ మీద ఒక నమ్మకంతో గెలిపిస్తే ఇవాళ నువ్వు కేసీఆర్ గారు గజ్వేల్కి ఎమ్మెల్యే లేడు, కేసీఆర్ గారు గజ్వేల్ ఎమ్మెల్యేగా లేడు, ఇక్కడ సిరిసిల్లలో ఈయన లేడు. ఎమ్మెల్సీ ఉంటేనేమో అది ఎమ్మెల్సీయా లేదా కాదా, ఉందా లేదా, బయటికి పోయిందో కూడా తెలియదు, ఏం మాట్లాడుతుందో తెలియదు. ఇప్పుడు ఒక సవాల్ అయితే విసురుతా ఉన్నాడు కేటీఆర్, నేను లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధం, నేను రేవంత్ రెడ్డి ఏమైనా సిద్ధమా? ఫార్ములా ఈ రేస్ లో జరిగినటువంటి దొంగతనం టెస్ట్ చేద్దామని అంటా ఉన్నాడు. రేవంత్ రెడ్డికి నీకెందుకు పొత్తు? నాకు అర్థం కాదు. పిల్లకాకి నీకు రేవంత్ రెడ్డికి ఏం సంబంధం? రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు జవాబుదారి. నువ్వు ఓడి రాష్ట్రాలు అడగడానికి. వాళ్ళు లైవ్ డిటెక్ట్ పెట్టుకుంటే ఈడీ సంస్థలు ఉన్నాయి, ఏసీపీ ఉంది, దానికి ఒక కోర్టు ఉంటది, అవన్నీ చూసుకుంటారు. మాకేం సంబంధం అండి? వీడేవాడు మాకు సవాల్ విసరడానికి? వీడేదో చెప్తుంటే మేమెందుకు అది చెప్పాలి? వాడు ఏదో ఎగిరి పడతాడు. అసలు నేను అడుగుతానండి, ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడితేనేమో ఇంజనీర్ల తప్పు ఉందంటాడు తమ్మి కేసీఆర్. వీడు ఈ కేసులో ఎదుర్కొంటేనేమో మొత్తం తెలంగాణ సెంటిమెంట్ అని తీసుకొస్తాడు. మీరు ఒక్కసారి కూడా తెలంగాణ ప్రజలారా, కేసీఆర్ గారు చేసిన అవినీతి వల్లనే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఇంజనీర్ల పాత్ర ఉంది అని చెప్పేసి చిన్న ప్రాణాలండి ఇంజనీర్. మీరు ఆలోచించండి. నేను ఇంత చూసిన తర్వాత, ఈ వీడియో వచ్చిన తర్వాత కింద కామెంట్స్ ఒక్కొక్క నా కొడుకు పెడుతుంటాడు. ఎందుకు అంటే వాడు దమ్ము ధైర్యం ఉన్నాడు ఉంటే నిజంగమైన మేల్తోని వాడు పెట్టాలి. నిజంగా నేను మాట్లాడిన దాంట్లో తెలంగాణ ఉద్యమకారురాలు నేను. ఇవన్నీ కూడా మీరు అందరు చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరి నేను ఒక్కటే అడుగుతున్నా తమ్మి, వాడు ఆ కేటీ రామారావు మా రేవంత్ రెడ్డి అన్నను ఏం చేస్తుంది? లై డిటెక్ట్. వాడు మాట్లాడుతుంటాడు, ఏదేదో మాట్లాడుతుంటాడు. మరి డ్రగ్స్ కేసులో నీకు సవాల్ విసురుతున్నా, ఈ తొలి వెలుగు వేదికగా లైవ్ డిటెక్ట్ నువ్వు సిద్ధమా? నువ్వు సిద్ధమా అని అడుగుతున్నా. మా రేవంత్ అన్నని అంటున్నావు కదా, నువ్వు డ్రగ్స్ కేసులో నువ్వు సిద్ధమైతే మా రేవంత్ రెడ్డి గారి గురించి కూడా మేము కూడా ఆలోచిస్తాం. మరి నువ్వు రమ్మంటే ఒక నీ శాంపుల్ ఎంటికయ్యమని అడిగా, బొచ్చే లేదన్నావు నాకు. మరి ఇప్పుడే నా బొచ్చు బీక్తారా అంటావు, నా జాంట బీకలేరు అంటావు. చిల్లర నా కొడుక, నువ్వు ఎక్కడి ఏదో నాకు అర్థం కాదు. అసలు నువ్వు నిజంగా కూడా నేను ఏం తిట్టాలని అర్థం కావట్లేదు. ఇక తెలంగాణ ఎందుకంటే ఆ మాటలు కూడా రావట్లేదు, నా స్థాయి మించి మాట్లాడిన. ఇక అయినా కూడా కంట్రోల్ చేసుకుంటున్నా. ఇవాళ ఎందుకు తమ్మి అంటే తెలంగాణ ఉద్యమం అనేది ఇవాళ కొన్ని బుక్స్ చదువుతుంటే, కొంచెం చరిత్ర గురించి తెలుసుకుంటుంటే బాధ అనిపిస్తుంది. ఎక్కడ తెలంగాణ, ఎక్కడ ఉద్యమము, ఎక్కడ అది. ఈ కొడుకులేమో తిని బలిసి కొట్టుకుంటున్నారు. తమ్ముడు ఇలా అన్న చెల్లెలు, ముసలోనేమో హాస్పిటల్లో పడబెట్టిరు.
పడుకోబెట్టేసి తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ కొంతమంది కరడుగట్టిన తెలంగాణ వాదులు బీఆర్ఎస్ పార్టీని నమ్ముకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళ జీవితాలను ఆగం చేశారు. కొంతమంది విద్యార్థులు చచ్చిపోతే తెలంగాణ వస్తే సీఎం అయిపోయి ఎంపీ అయిపోయి ఈయన మినిస్టర్ అయిపోయాడు. తెలంగాణ ప్రజలకు మీరు ఏం భరోసా కల్పించారు? మా నాయకుడు కేటీఆర్ అంటది, ఒకసారి కేటీఆర్ ఎవడు అంటది, మా బాస్ ఏం కేసీఆర్ అంటది. అసలు మీరు రోజు మీరు చూస్తున్నారా వార్తలు? తెలంగాణ ప్రజలారా ఒకసారి గమనించండి. వాళ్ళు అట్లా మాట్లాడుతున్నప్పుడు మనలాంటి వాళ్ళం ఎందుకు మనము వీళ్ళని నిలదీయకూడదు? మన సొమ్మండి, ఇలా మనం ట్యాక్సులు కడుతున్నాం. ఒక ప్రజాప్రతినిధిగా నేను ఒక సమాజంలో, నేను ఒక మనిషిగా నాకు ఒక గుర్తింపు ఉంది. రాజ్యాంగం నాకు అవకాశం ఇచ్చింది. ఇవాళ నేను 10 రూపాయలు పబ్లిక్ నేను గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతున్నా కాబట్టి మన సొమ్ముని దుర్వినియోగం అయింది. మీరు ఆలోచించండి, మీరు ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి. మీరు మెసేజ్లు పెట్టినా ఒకసారి మీ ఆలోచన అనేది మీరు ఆలోచించుండ్రి, అది నిజమా కాదా? కాళేశ్వరం ప్రాజెక్టులో 30,000 కోట్లతో అయ్యే ప్రాజెక్టుని 1,00,000 కోట్లు కట్టిరంటే అవి ఎక్కడ పోయి? ఒకవేళ 1,00,000 కోట్లు పెట్టి కట్టినా మరి దాని పరిస్థితి ఎట్లా ఉందనేది మీరు ఒకసారి ఆలోచించండి తెలంగాణ ప్రజలారా. మరి ఈ కార్ రేస్ లో 49 కోట్ల రూపాయలని మంత్రివర్గం ఆమోదం లేకుండా, ఎవరితో ఏం చెప్పకుండా, అసలు ఆర్బీఐ నిబంధనల్ని ఉల్లంఘించి మరి ఈ రకంగా 40 ఫండ్ కింద డైవర్ట్ అయినాయి అంటే ఇది ఎవరి సొమ్ము అనేది మీరు ఆలోచించండి ప్రజలారా. ఈరోజు తొలి వెలుగు వేదిక అనేది నిజంగా కూడా ప్రజల పక్షాన రఘు గారు, ఈ ఇక్కడ సంబంధించిన జర్నలిస్టులు చాలా చక్కగా ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్నారు. ఎందుకంటే ప్రజలకి నిరంతర నిజాలని ప్రజల తరపున కొట్లాడుతున్నారు. కాబట్టి నిజంగా కూడా ఇలాంటి వేదికలు ఉండాలి. ఎవరికి కూడా కొమ్ముగాయ రగన్న ఈ ఒక తొలి వెలుగు పెట్టిన అతి తక్కువ కాలంలో దాదాపుగా 15 నుంచి 20 లక్షల మంది ఫాలోవర్స్ పెరిగినారంటే నిజామాన్ని బయటికి చెప్పిస్తాను. ఒకటే నమ్మిండు, నేను సేమ్ రాగన్న నీడలో ధరలో వెళ్తా. ఒకటే, ఈ జన్మకు ఒకటే ఉంటుంది. ఇవాళ ఒకటి, రేపు 2. ఏదున్నా బతికినన్ని రోజులు ఆస్తులు కాదు. మొన్న మనం చూసినాం ఈ మన ఫ్లైట్ మన విమాన ప్రమాదం అప్పుడు అందులో ఏమాయేమీలు, మంచి మంచి కలలు గన్నలు, డాక్టర్లు, ఇంజనీర్లు, డబ్బుల్లోళ్ళు, కోటీశ్వరులు, మాజీ ముఖ్యమంత్రి ఏమేసుకొని పోయింది ఎంబడి? డబ్బు కాదు. ఒక వ్యక్తి రాజకీయం చేస్తే జన హృదయంలో ఉండాలి. మేము నమ్ముకొని మా ఎమ్మెల్యేకి ఓటేస్తే, మేము నమ్మి ఆ నాయకుని నమ్మి ఓటేస్తే మా నమ్మకాన్ని ముమ్ము చేయాలనే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి, తెలంగాణ రాష్ట్రం కాదు దేశంలో ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు 5 సంవత్సరాలు చేసినా చాలు, సంవత్సరం చేసినా చాలు, 6 నెలలు రాజకీయం చేసినా చాలు. కానీ నీతి నియమాలతో బతికినన్ని రోజులు ఎలాంటి అవతోకలు ఉండవు. మీరు అట్లా అంటా ఉన్నారు. మీ ముఖ్యమంత్రి ఏమో పగటి దొంగ అని చెప్పేసి కేటీఆర్ అంటా ఉన్నాడు. ఎందుకంటే చెప్పులు ఎత్తుకుపోయేటట్లుగా చూస్తా ఉన్నారు. ఢిల్లీలో అప్పు కూడా పుడతలేదని చెప్పేసి అంటా ఉన్నాడు. ఆ పగటి దొంగలను బ్యాగులు మోసుకుపోయేటోళ్ళను ఇట్టే చూస్తారని చెప్పి. ఇప్పుడు చేతగా నా కొడుకులు ఏం మాట్లాడతాం? ఇప్పుడు చేతగా నా కొడుకులు వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. వాడికి చెప్తున్నాను కదా, వాని ఓటమి అనేది, భయము అనేది ఆ మాటలనే తెలుస్తుంది. ఇప్పుడు కొంతమంది నిజంగా తెలివైనోడు, తప్పు చేయనోడు, ఓకే అండి అననియండి. ఇప్పుడు మా రేవంత్ అన్నని అడిగారు, కేటీఆర్ కామెంట్స్ మీద మీరు ఏంటి సార్ అని అడిగారు మీడియా వాళ్ళు. రోడ్డు మీద మస్తుగా పోతుంటే మొరుగుతుంటేవయ్యా, ఇవన్నీ మేము పట్టించుకోవాలన్నా అన్నాడు. మా అన్న ఎంత సంస్కారవంతుడు, నువ్వెంత చిల్లరగాను అనేది ఆ మాటలలో తెలిసిపోయింది. ఆయన అన్నాడు ఆ మాట, ఒక్క మాటనన్న అంటే తెలంగాణ రాష్ట్ర ఆ మాటకి ఎంత మంచి జవాబు చెప్పిండు అనేది ఆయన సంస్కారం అనేది తెలిసింది. ఈరోజు నువ్వు ఇంత నీచాతి నికృష్టును అనేది నీ మాటలలో అహంకారం, బలుపు, మదమెక్కి కొవ్వెక్కి కొట్టుకుంటున్నారు. ఆంబోతుల్లాగా, అచ్చోసి రాంబోతులాగా తెలంగాణ ప్రజలను రక్తాలను దాగి పీల్చి పిప్పు చేసిరు. ఇవాళ నేనైతే నాకున్న అనుభవం ప్రకారంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం పిల్లల ఉసురు ముట్టే, వాళ్ళ తల్లిదండ్రుల ఉసురు ముట్టే ఈ ఇద్దరు, ఈ తండ్రి గాని, కొడుకు గాని, బిడ్డ గాని ఈ జైళ్ల పాలైపోయి కేసులు ఎదుర్కొంటున్నారు. అతి తక్కువ కాలంలో హేమాయేమిలు కొంతమంది 40-50 సంవత్సరాల రాజకీయాలు చేసిన వాళ్ళు ఉన్నారు. మంచి వాళ్ళు ఉన్నారండి. ఇది తెలంగాణ ప్రజలారా కనువిప్పి మీరు కనువిప్పు కలగాలి మీకు అందరికి. ఈ సందేహంగా నేను ఎందుకు చెప్తున్నాను ఇవాళ, ఎందుకంటే అన్ని తెలంగాణ రాష్ట్రంలో మనం క్షుణ్ణంగా మనం పరిశీలించినట్టయితే నిజంగా కూడా మన సంపద ఇవాళ 7.5 లక్షల కోట్ల అప్పు చేసిపోయినరు అన్న తర్వాత మీరు ఆలోచించుండ్రి. ఇంట్లో ఏమి లేవు, ఇంట్లో మొత్తం దొంగలు మొత్తం ఇంట్లో దోసుకొని పోయారు. మీరు ఒకసారి ఆలోచించుండ్రి. ఎందుకు అనంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్
ఎప్పుడు కూడా అప్పులు చేయదు, ఉన్న దాంట్లో సర్దుకుందామంటది. చెప్పండి, అప్పులు పుట్టదంటే అప్పులు కూడా పుట్టకుండా. నేను ఒకటే చెప్తున్నాను, ఇవాళ ఓ ఊర్లో ఒక రైతుకి ఓ 5 ఎకరాలు ఉంది అంటే ఆయన పోయి అడిగితే 50,000 ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? ఓ 5 ఎకరాలు ఎనుకుంది, సరేలే వాడు ఇయ్యకపోతే భూమి అన్న ఉంది కదా అని అనుకుంటాం. అసలు ఏమీ లేకుండా, ఇల్లు లేదు, వాకిల్ లేదు, భూమి లేకపోతే ఎవడు అప్పిస్తాడు? ఇప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి గారి పరిస్థితి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అలాగే ఉండే. మేము అధికారంలోకి వచ్చినప్పుడు ఇవాళ ఆయన మాటతోని, మంత్రివర్గ ఆమోదంతోని, మంత్రివర్గము, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు ఒక తెలివితోని ఇవాళ తెలంగాణ ప్రజలు మనకు నమ్మి మనకి ఓటేసిర్రు. వాళ్ళని మనము ఇస్తున్న హామీలను నెరవేర్చుకుంటూ ఇవాళ ప్రజలకి మంచి చెయ్యాలి, రైతన్నలకు చేయాలని వచ్చిన మొట్టమొదటి నెలలోనే ఇలా 18,500 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో పడి, సన్నబియ్యం ఇచ్చి, ఉచితంగా కరెంట్ ఇచ్చి, ఇవాళ సిలిండర్లు ఇచ్చి, ఫ్రీగా ఉచిత బస్ ఇచ్చి, ఇవన్నీ రకాలుగా ఇస్తే మీరు ఉచిత బస్ ఇచ్చేసి ఎవరో ఒకరు ఇబ్బంది కలిగితే యూట్యూబ్లల్లా మీ పింక్ మీడియా కొట్లాటలు అవుతుందని పెడతారా? అంటే మీకు ఎట్లుందంటే భోజనానికి పోతే ఇంట్లో నలిబొక్కుంటే బాగుండు అనే విధంగా మీ పింక్ మీడియా చేయించుకుంటుంది. తెలంగాణ ప్రజలలో ఆలోచించరు. ఇవాళ నా మనసులో ఆవేదన ఉంది తెలంగాణ కోసం అనేది. ఇవాళ మనం ఎన్ని ఉద్యమాలు చేసినాం, మనం అనుకున్నది ఏంది? మన పిల్లలు గట్లనే ఉన్నారు, ఏం ఉద్యోగాలు రాలి. మేము వచ్చిన తర్వాత 60,000 ఉద్యోగాలు, ఇప్పుడు ఉద్యోగాలు. ఇవాళ స్కూళ్ళ పరిస్థితి చూడండి ఎట్లా ఉంది, ఎంత చక్కగా ఉంది. ఇవాళ స్కూల్స్ ఓపెన్ కాకముందుకే, ఓపెన్ అయ్యే రోజే యూనిఫామ్స్ వచ్చినాయి. ఇన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన సంవత్సరన్నరలోనే మీకు ఇంత బాగా చేస్తుంది తెలంగాణ ప్రజలు. మీరు నమ్మి మాకు ఓటేసిరు కాంగ్రెస్ పార్టీకి. మీ నమ్మకాన్ని మేము ఎప్పుడు కూడా ముందు చేయము. మీకు ఇది నిజాలు చెప్పే వేదికనే తప్ప అబద్ధాలు ఎప్పుడు చెప్పము. కాంగ్రెస్ పార్టీ అనేది పెద్దన్న పాత్ర వేస్తుంది. ప్రజల ఏజెండానే కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ప్రజలకు నేను ఈ తొలి వెలుగు వేదిక ద్వారా చెప్పదలుచుకో.